ఈ ధనిష్ట నక్షత్రంలో అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే ఏ పాదంలో జన్మించినా సరే, ఒకటో పాదంలో పుట్టినా, రెండో పాదంలో పుట్టినా, మూడో పాదంలో పుట్టినా, నాలుగో పాదంలో జన్మించినా సరే చరణంతో సంబంధం లేకుండా దోష నివారణ పూజలు ఏవి కూడా అవసరం లేదండి. ఇది దోషం లేని నక్షత్రం. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు. ఈ ధనిష్ట నక్షత్ర జాతకులు ఉత్తరం వైపు ఉన్న ఇళ్లలో నివసించకపోవటమే మంచిది. అంటే అభివృద్ధికి ఆటంకాలు వస్తాయి ఎక్కువగా. ఈ నక్షత్ర జాతకులు ఎక్కువగా దూకుడుతనాన్ని ప్రదర్శిస్తారండి. ఆతృతగా ఉంటారు, తొందరపడి పనులు చేస్తారు, కష్టపడి పని చేస్తారు, తెలివితేటలుంటాయి, నిజాయితీ ఉంటుంది, డబ్బు పైన కాస్త వ్యామోహం ఉంటుంది. అయినప్పటికీ కూడా ఆత్రం ఎక్కువ అండి, ఆతృత ఎక్కువ. ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అన్న తపన ఎక్కువ. కానీ ధైర్యవంతులుగా చెప్పవచ్చు, జ్ఞానవంతులుగా చెప్పవచ్చు. డబ్బు పైన మాత్రం కొద్దిగా వ్యామోహం ఉంటుందండి. ఈ ధనిష్ట నక్షత్రానిది రాక్షస గణం అండి. కాబట్టి పట్టుదల ఎక్కువ. నేను చెప్పిందే జరగాలి అనుకుంటారు. ఎవరు ఎన్ని చెప్పినా సరే వినరు. ఈ ధనిష్ట నక్షత్రానికి అధిపతి కుజుడు. కాబట్టే ఈ ధనిష్ట నక్షత్ర జాతకులకు కోపం, ఆవేశం ఎక్కువగా ఉంటాయి. ఇది రాక్షసగణ నక్షత్రము. రాశ్యాధిపతి శని. అంటే మకర రాశికి అధిపతి శనే, కుంభరాశికి కూడా అధిపతి శనే. ఈ నక్షత్రంలో జన్మించిన వారు బహు ప్రతిభావంతులు అవుతారు అని చెప్పవచ్చు. వీరు చేసే ప్రతి పనిలో కూడా ఒక నిపుణులలాగా చేస్తారు. అంటే వారు మొదలుపెట్టే ప్రతి పని గురించి పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాత మాత్రమే ఆ పనులను మొదలుపెట్టి సక్సెస్ఫుల్గా పూర్తి చేస్తారు. అంటే ఏ పని గురించి అయినా సరే A to Z తెలుసుకుంటారు. అన్నీ తెలుసుకున్న తర్వాతే ఏ పనినైనా మొదలుపెట్టే స్వభావం వల్లే ఈ ధనిష్ట నక్షత్ర జాతకులు అందరితో పోలిస్తే అనుకున్న సమయం కంటే ముందే, అంటే త్వరగా పనులను పూర్తి చేయగలుగుతారు. సహజంగా ధనిష్ట నక్షత్ర జాతకులు వారి మాటలతో ఎవరిని కూడా బాధ పెట్టరు, ఎవరిని కూడా కించపరచరు. కాకపోతే వీరు కోపంలో ఉన్నప్పుడు, అంటే ఆవేశంలో ఉన్నప్పుడు చాలా మొరటుగా బిహేవ్ చేస్తూ ఉంటారు. వీరి యొక్క మెదడు చాలా పదునైనది. ఎల్లప్పుడూ ఏదైనా నేర్చుకోవటానికి సిద్ధంగా ఉంటుంది అని చెప్పవచ్చు. అంటే ఎప్పుడూ కూడా ఏదో ఒకటి నేర్చుకోవాలి అని కోరుకుంటారు. ధనిష్ట నక్షత్ర జాతకులకు మంచి చిరునవ్వు ఉంటుంది. అంటే వీరి మనోహరమైన చిరునవ్వు ఇతరులను ఆకర్షిస్తుంది. అంటే ఎదుటివారు వీరికి ఆకర్షితులయ్యేలా చేస్తుంది. మతపరమైన స్వభావాన్ని కలిగి ఉంటారు ఈ ధనిష్ట నక్షత్ర జాతకులు. అలాగే ఈ నక్షత్ర జాతకులకు ఇతరులను ఎలా గౌరవించాలో వీరికి బాగా తెలుసు. అనగా ఎవరితో ఎలా సంభాషించాలో, ఎవరితో ఎలా ప్రవర్తించాలో, ఎవరికి ఎలాంటి మర్యాదను ఇవ్వాలో వీరికి బాగా తెలుసు. అలాగే ఈ ధనిష్ట నక్షత్ర జాతకులతో ఎవరైతే ఉంటారో వీరు చుట్టూ ఉన్న మనుషులు ఆనందాన్ని, సంతృప్తిని పొందుతారు. ఎందుకంటే ఈ నక్షత్ర జాతకులు ఎప్పుడూ కూడా ఉల్లాసంగా, సామాజికంగా, స్నేహపూర్వకంగా ఉంటారు. ఒంటరిగా ఉండటానికి ఇష్టపడరు. అంటే చుట్టుపక్కన 10 మంది ఉండాలి అని కోరుకుంటారు. ఒంటరిగా ఉండటానికి అస్సలు ఇష్టపడరు. వీరు భక్తిపరులు, ఉత్సాహవంతులు అని చెప్పవచ్చు. వీరి బాధ్యతలను విడిచిపెట్టడానికి అస్సలు ఇష్టపడరు. అంటే ధనిష్ట నక్షత్ర జాతకులు ఖాళీగా కూర్చోమన్నా సరే కూర్చోరు. డబ్బు అంటే ఇష్టం ఎక్కువగా ఉంటుంది. చిన్నతనం నుండే ధనిష్ట నక్షత్ర జాతకులకు సంపద అంటే ఇష్టంతో ఉంటారు. ఎన్ని సమస్యలున్నా, ఎన్ని అడ్డంకులు ఉన్నా ఒంటరిగా పోరాడడం వీరి యొక్క స్వభావం. అలాగే అవసరమైనప్పుడు నిర్మోహమాటంగా పక్కవారి సహాయాన్ని కూడా తీసుకుంటూ ఉంటారు. అంటే సహాయాలు చేస్తారు. వీరు సహాయం చేసిన వారి దగ్గర నుండి మళ్ళీ సహాయాన్ని కూడా తీసుకుంటారు. వీరికి డ్యాన్స్ అన్నా, మ్యూజిక్ అన్నా వాటిపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. అలాగే వీరి గురించి ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే ధనిష్ట నక్షత్రంలో జన్మించిన వారు స్త్రీలైనా పురుషులైనా వీరితో వాదించి గెలవటం అనేది అంత సులువైన పని కాదు. అంటే ధనిష్ట నక్షత్ర జాతకులు ఒక్క మాట కూడా గొక్క తిప్పకుండా మాట్లాడతారు. అందుకే ఈ నక్షత్రంలో పుట్టిన వారు రాజకీయ ప్రవేశం కనుక చేస్తే, అంటే పొలిటీషియన్స్గా కనుక వెళ్తే వీరికి చాలా ఎక్కువ ప్రయోజనం ఉంటుంది.
కొన్ని విషయాలను వీరు రహస్యంగా ఉంచుకుంటారు. కాబట్టి ఈ నక్షత్రంలో జన్మించిన వారు ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేయటం కానీ లేదా ఉన్నతాధికారులకు వ్యక్తిగత కార్యదర్శిగా బాగా సూట్ అవుతారు. అంటే ఒక విషయాన్ని వీరు దాచాలి అనుకున్నారనుకోండి, అది ఎలాంటి సందర్భం వచ్చినా సరే బయట పెట్టరు. అందుకే ఈ నక్షత్ర జాతకులు ఇంటెలిజెన్స్లోను, సిబిఐలోను, అలాగే పెద్ద పెద్ద వారికి పర్సనల్ అసిస్టెంట్స్గా బాగా సూట్ అవుతారు. అలాగే ఈ నక్షత్ర జాతకులు విద్య విషయంలో ఎలా ఉన్నా, అంటే వీరు చదివినా చదవకపోయినా వీరి తెలివితేటలకు ప్రసిద్ధి చెందుతారు. అంటే వీరికి తెలివితేటలు చాలా ఎక్కువగా ఉంటాయి. అంటే చదువుతో సంబంధం లేకుండా ధనిష్ఠా నక్షత్ర జాతకులకు పుట్టుకతోనే తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. నిత్యం ఏదో ఒకటి చేయటం వీరికి అలవాటు. అంటే ఎప్పుడూ ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటారు, ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. ఇందాక చెప్పినట్లుగా ఖాళీగా కూర్చోమన్నా సరే కూర్చోరు. ఏదో ఒక బాధ్యతను నెత్తిన వేసుకుంటారు. వీరి అంకిత భావం, పట్టుదల కారణంగా ధనిష్ఠా నక్షత్ర జాతకులు వారి లక్ష్యాలను సాధించటంలో విజయాన్ని సాధిస్తారు అని చెప్పవచ్చు. అంటే వీరి సక్సెస్ రేట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ నక్షత్ర జాతకులు చాలా ప్రతిష్టాత్మకంగా ఉంటారు. వీరు ఏది నిర్ణయించుకున్నా సరే అది పూర్తయ్యేంత వరకు దానిపైనే పనిచేస్తూ ఉంటారు. అలాగే ఈ నక్షత్ర జాతకులు ఎవరినైనా ఇష్టపడ్డారనుకోండి, వారిపైన పొసెసివ్నెస్ ఎక్కువగా ఉంటుంది వీరికి. దాంతోపాటు ఇతరులపైన వీరి ఆధిపత్యాన్ని చలాయించడానికి ఇష్టపడతారు. లీడర్షిప్ క్వాలిటీస్ చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే ఈ నక్షత్ర జాతకులకు అధిక ఆత్మగౌరవం ఉంటుంది అని చెప్పవచ్చు. అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ చాలా ఎక్కువ. అలాగే వీరి మానసిక శక్తి బలంగా ఉంటుంది అని చెప్పవచ్చు. అందుకే ఈ నక్షత్ర జాతకులు ఏ నిర్ణయం అయినా సరే చాలా వేగంగా తీసుకోగలుగుతారు. వీరికి ఉన్న నిర్ణయాత్మక సామర్థ్యం వలన వీరు విజయాన్ని ఎక్కువగా పొందుతారు. ఈ నక్షత్ర జాతకులు వ్యాపారం కంటే ఉద్యోగానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. అయితే వీరు వ్యాపారం చేసినా లేక ఉద్యోగం చేసినా ఏ రంగంలో అడుగు పెట్టినా సరే ఉన్నత స్థానంలో ఉంటారు. 1వ పాదంలో ఎవరైతే జన్మించారో సాధారణంగా మంచి శారీరక రూపాన్ని కలిగి ఉంటారండి. చూడగానే అందంగా ఉంటారు. ముఖంలో కళ ఉంటుంది. చురుకుగా ఉంటారు. బాగా మాట్లాడతారు. ఆలోచనాత్మకంగా ఉంటారు. తెలివైన వారు, జ్ఞానవంతులుగా చెప్పవచ్చు. అయితే 1వ పాదంలో జన్మించిన వారికి మధ్య వయసు వచ్చిన తర్వాత స్థూలకాయం పెరిగే అవకాశాలు ఉంటాయి. బరువు పెరిగే అవకాశాలు ఉంటాయండి. అయితే 1వ పాదంలో జన్మించిన వారికి లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి ఎక్కువగా ఉంటాయండి. వీరిని ఏ ప్రదేశంలో అయినా సరే ఒక 4 రోజులు పెట్టండి, నాయకుల్లాగా ఉంటారు. ఎవరో ఏదో చెప్తే వీరు వినటం కాదు, వీరి వెనకాల 10 మంది ఉండేలాగా చూసుకుంటారు. ఆత్మవిశ్వాసం ఎక్కువ, ధైర్య సాహసాలు ఎక్కువ. తండ్రితో అనుబంధం అనేది కాస్త ఎక్కువగా ఉంటుందండి. తల్లి మీద కంటే కూడా తండ్రితో ఎక్కువగా రిలేషన్షిప్ అనేది బాగుంటుంది. ఈ 1వ పాదంలో జన్మించిన వారికి తెలివితేటలు ఎక్కువ కాబట్టి ఉద్యోగంలోనైనా బాగానే రాణిస్తారు, వ్యాపారంలోనైనా సరే బాగానే రాణిస్తారండి. ముఖ్యంగా వీరికి ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. 1వ పాదంలో జన్మించిన వారికి పుట్టినప్పటి నుండి 6 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా కుజదశ అనేది జరుగుతుందండి. కాబట్టి ఆ సమయంలో కాస్త మొరటుగా ఉండే అవకాశాలు ఉంటాయి. తల్లిదండ్రుల మాట వినరు. 6 సంవత్సరాల నుండి 24 సంవత్సరాలు వచ్చేంత వరకు, అంటే ఈ మధ్యలో ఉన్న 18 సంవత్సరాలు రాహుదశ ఉంటుందండి. కాబట్టి ఈ సమయంలో కొన్ని సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయి. చదువు విషయంలో కొద్దిగా అడ్డంకులు వచ్చే అవకాశాలు ఉంటాయి, ఆటంకాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆరోగ్యం బాగోలేకపోవటం కానీ, ఆ ప్రభావం అనేది చదువు పైన పడటం కానీ జరుగుతుంది. ఈ 18 సంవత్సరాల సమయంలో, అంటే 6 నుండి 24 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా తల్లిదండ్రుల యొక్క నీడలో ఉంటారు. కాబట్టి కష్టం, రెస్పాన్సిబిలిటీస్ అనేవి పెద్దగా తెలియదండి. కాలం అలా గడిచిపోతుంది. 24 సంవత్సరాలు ఎప్పుడైతే వీరికి దాటతాయో రెస్పాన్సిబిలిటీస్ అనేవి విపరీతంగా పెరుగుతాయండి. అంటే 40 సంవత్సరాల వరకు కూడా వీరికి గురుదశ అనేది ఉంటుందండి. సమస్యలు కాస్త తగ్గుతాయి, సుఖం పెరుగుతుంది, కానీ దానితో పాటుగా బాధ్యత కూడా పెరుగుతుంది. నిద్రలేని రాత్రులు గడుపుతారు. అయినప్పటికీ బాగా కష్టపడతారండి. ఈ 16 సంవత్సరాల కాలంలోనే మంచి అభివృద్ధిని సాధిస్తారు, బాగా సంపాదిస్తారు. కానీ ధనిష్ఠా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే,
మీరు సంపాదించినా ఎంత కష్టపడినా సరే డబ్బులు పోగు చేసేదల్లా 24 నుండి 40 సంవత్సరాల మధ్యకాలంలోనేనండి. గురుదశ కాలంలో మాత్రమే. ఈ మధ్యకాలంలో దుబారా చేయకుండా జాగ్రత్తలు తీసుకోండి. నేను ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే 40 సంవత్సరాల నుండి 59 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా మీకు శని దశ అనేది జరుగుతుంది. కాబట్టి ఈ సమయంలో సంపాదన కంటే కూడా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. మీరు ఒక 10 రూపాయలు సంపాదిస్తే 12 రూపాయలు ఖర్చులు ఉంటాయి. కాబట్టి మీరు ఎప్పుడైనా కష్టపడినా సంపాదించినా 24 నుండి 40 సంవత్సరాల మధ్యకాలంలోనే. ఆ తర్వాత డబ్బులు అనేవి మీ చేతిలో ఉండవండి. 40 నుండి 59 సంవత్సరాల మధ్యకాలంలో. మళ్ళీ 59 సంవత్సరాల నుండి 76 సంవత్సరాల మధ్యకాలంలో బుధ దశ జరుగుతుందండి. కాబట్టి ఈ సమయంలో మీకు చాలా ఉపశమనంగా ఉంటుంది. రెస్పాన్సిబిలిటీస్ అన్నీ కూడా చాలా వరకు తగ్గుతాయి. అడ్డంకులు తగ్గుతాయి, కష్టాలు తగ్గుతాయి, ఆటంకాలు తగ్గుతాయి. మిగిలిన జీవితం మొత్తం కూడా ఆటంకాలు లేకుండా సాగిపోతుంది. ఇక 2వ పాదంలో జన్మించిన వారి గురించి చెప్పుకున్నట్లయితే వీరు చాలా చురుగ్గా ఉంటారండి. ధైర్యవంతులు, సాహసోపేతమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. విద్యావంతులుగా ఉంటారు. అందరికీ సహాయం చేసేవారిలాగా ఉంటారు. కొత్త విషయాలపైన ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ఎక్కడేం జరిగినా సరే ముందుగా వెళ్ళి తెలుసుకోవాలి అనుకుంటారు. ఇతరులను గౌరవిస్తారు, గౌరవింపబడతారు కూడా. బయట వారు వీరికి బాగానే సహాయం చేస్తారు, కానీ 2వ పాదంలో జన్మించిన వారికి అయిన వారిలోనే ఎక్కువగా శత్రువులు ఉంటారండి. బయటి వారేమో వీరిని బాగా ప్రేమిస్తారు, వీరిని అభిమానంగా చూసుకుంటారు, ఆప్యాయతగా ఉంటారు. కానీ బంధువుల విషయానికి వస్తే మాత్రం బంధువుల్లోనే కొంతమందితో వీరికి శత్రుత్వం ఉంటుందండి. వీరు అభివృద్ధి సాధిస్తే వారికి గిట్టదు అన్నట్లుగా ఉంటుంది. 2వ పాదంలో జన్మించిన వారికి ఆవేశం కొద్దిగా ఎక్కువ అండి. బుద్ధికుశలత కూడా ఉంటుంది. ఎప్పుడు ఎలా ప్రవర్తించాలో బాగా తెలుసు. వ్యాపారం చేయటం అంటే ఆసక్తి ఎక్కువగా ఉంటుందండి. ఉద్యోగం కంటే కూడా వ్యాపారం పైన ఎక్కువగా మొగ్గు చూపుతారు. 2వ పాదంలో జన్మించిన వారికి 4 సంవత్సరాలు వచ్చేంత వరకు కుజదశ అనేది ఉంటుందండి. 4 సంవత్సరాల నుండి 22 సంవత్సరాలు వచ్చేంత వరకు రాహుదశ ఉంటుంది. కాబట్టి ఈ మధ్య సమయంలో చిన్న చిన్న ఆటంకాలు ఎదురవుతాయండి. అంటే విద్యకు సంబంధించి అడ్డంకులు ఉంటాయి. ఈ మధ్యలో ఉన్న 18 సంవత్సరాలు తల్లి చాటు బిడ్డగా, తండ్రి చాటు బిడ్డగా ఉంటారు. కాబట్టి పెద్దగా కష్టాలు అనేవి తెలియదండి. జీవితం అనేది సాఫీగా సాగిపోతుంది. 22 సంవత్సరాల తర్వాత అసలు లైఫ్ అనేది మొదలవుతుందండి వీరికి. అసలు జీవితం అంటే ఏంటో నేర్చుకుంటారు. 22 సంవత్సరాల నుండి 38 సంవత్సరాలు వచ్చేంత వరకు ఈ మధ్యలో ఉన్న 16 సంవత్సరాల సమయంలో సంపాదనలో పడతారు, అభివృద్ధి చెందుతారు, కష్టాలను అనుభవిస్తారు. అదే సమయంలో కష్టపడి పని చేస్తారు, అభివృద్ధిని సాధిస్తారు. అయితే ధనిష్ట నక్షత్రంలో ఏ పాదంలో జన్మించిన వారైనా గుర్తుంచుకోవాల్సింది, మీరు సంపాదించినా, కష్టపడినా, కింద మీద పడ్డా సంపాదించిన దాన్ని కూడబెట్టుకునే ప్రయత్నాలు చేయాలి 16 సంవత్సరాల్లో. ఎందుకంటే 38 సంవత్సరాల తర్వాత మీకు శని దశ అనేది మొదలవుతుంది. కాబట్టి ఖర్చులు ఎక్కువగా ఉంటాయి, అవసరాలు ఎక్కువ అవుతాయి. భార్యాబిడ్డల కోసం, జీవిత భాగస్వామి కోసం ఎక్కువగా ఖర్చు చేయవలసి వస్తుంది. 38 సంవత్సరాల నుండి 57 సంవత్సరాలు వచ్చేంత వరకు అండి మధ్యలో ఉన్న 19 సంవత్సరాల శని దశలో ఖర్చులు అధికమవుతాయి. మళ్ళీ 57 సంవత్సరాల నుండి 74 సంవత్సరాలు వచ్చేంత వరకు బుధదశ కాలం అనేది నడుస్తుంది. కాబట్టి ఈ మధ్య కాలంలో ఉపశమనం కలుగుతుందండి. వృద్ధాప్యం అనేది చక్కగా ఉంటుంది. 3వ పాదంలో జన్మించిన వారి గురించి చెప్పుకున్నట్లయితే ధనిష్ట నక్షత్రం 3వ పాదంలో జన్మించిన వారిని దయగలవారుగా చెప్పవచ్చు. విద్యావంతులు, బంధువులకి ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తారండి. వీరికి ఎంతమంది స్నేహితులున్నా పర్వాలేదు, అయినా బంధువులకు ఇవ్వవలసిన ఇంపార్టెన్స్ వారికి ఇస్తారు. ఏ పనిలోనైనా సరే ఉదారంగా ఉంటారు, చక్కగా విజయాన్ని సాధిస్తారు. గుణవంతులుగా చెప్పవచ్చండి. ఈ 3వ పాదంలో జన్మించిన వారికి పుట్టిన 2 సంవత్సరాల వరకు కుజదశ అనేది ఉంటుందండి. 2వ సంవత్సరం నుండి 20 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా రాహుదశ ఉంటుంది. కాబట్టి ఈ మధ్య కాలంలో విద్యలో ఆటంకాలు వచ్చే అవకాశాలు ఉంటాయండి. ఆరోగ్యం పాడవటం కానీ, లేదా సరిగ్గా చదవకపోవటం కానీ, చదువులో ఆటంకాలు రావటం కానీ ఇలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి. వీరికి 20 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా పెద్దగా బాధ్యత తెలియదండి. తల్లి చాటు బిడ్డగా, తండ్రి చాటు బిడ్డగా కాలాన్ని గడిపేస్తారు. ఎప్పుడైతే వీరికి 20 సంవత్సరాలు దాటతాయో 20వ ఏట నుండి జీవితం అంటే ఏంటో తెలుసుకోగలుగుతారు. 20 నుండి 36 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా సుఖపడతారు, కష్టపడతారు. అదేంటండి 2 ఎలా పాసిబుల్ అనుకోవచ్చు. ఎందుకంటే ఈ మధ్యలో ఉన్న 16 సంవత్సరాల కాలంలో
సంపాదనలో అభివృద్ధి ఉంటుందండి. ఆటిపోట్లను ఈ 16 సంవత్సరాల్లోనే ఎదుర్కొంటారు. అవాంతరాలను ఈ 16 సంవత్సరాల్లోనే ఎదుర్కొంటారు. జీవితం అంటే ఏంటో ఈ 16 సంవత్సరాల్లోనే చూస్తారు. బాగా కష్టపడి సంపాదించేది కూడా ఈ 16 సంవత్సరాల్లోనే. 20 నుండి 36 సంవత్సరాల మధ్య కాలంలో టర్నింగ్ పాయింట్గా చెప్పవచ్చండి. మళ్ళీ 36 సంవత్సరాల నుండి 55 సంవత్సరాలు వచ్చేంత వరకు సంపాదన కంటే కూడా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. 20 నుండి 36 సంవత్సరాల్లో బాగా సంపాదిస్తారండి. 36 నుండి 55 సంవత్సరాల మధ్యకాలంలో శనిదశ అనేది జరుగుతుంది. 19 సంవత్సరాలు. ఈ మధ్యకాలంలో కొద్దిగా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. అంటే అభివృద్ధి ఉండదని కాదండి, అభివృద్ధితో పాటుగా ఖర్చులు కూడా ఉంటాయి. 55 సంవత్సరాల నుండి 72 సంవత్సరాలు వచ్చేంతవరకు ఈ మధ్యలో ఉన్న 17 సంవత్సరాల్లో బుధదశ అనేది జరుగుతుందండి. కాబట్టి చాలా చక్కగా ఉంటుంది ఈ మధ్య సమయం అనేది. కొంత ఉపశమనం కలుగుతుంది. రెస్పాన్సిబిలిటీస్ అనేవి తగ్గుతాయండి. సమస్యల నుండి బయటపడగలుగుతారు. ఇక ధనిష్ఠా నక్షత్రం 4వ పాదంలో జన్మించిన వారి గురించి చెప్పుకున్నట్లయితే 4వ పాదంలో జన్మించిన వారు సున్నితంగా ఉంటారండి. ఆరోగ్యవంతులు, ధనవంతులు, ఏ పనినైనా సరే అవలేలగా చేయగలుగుతారు. ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు ఎప్పుడు చూసినా సరే. అంటే ఖాళీ లేకుండా గడుపుతారండి. ఈ 4వ పాదంలో జన్మించిన వారికి 1 సంవత్సరం వరకు, పుట్టిన 1 సంవత్సరం వరకు కుజదశ ఉంటుందండి. 1వ సంవత్సరం తర్వాత నుండి 19 సంవత్సరాలు వచ్చేంత వరకు రాహుదశ ఉంటుంది. ఈ ధనిష్ఠా నక్షత్రం ఏ పాదంలో జన్మించిన వారికైనా సరే బాల్యంలో చిన్న చిన్న విద్యా సంబంధిత ఆటంకాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ అడ్డంకులన్నిటినీ కూడా దాటగలుగుతారు. ఎందుకంటే చిన్న వయసులోనే వీరికి రాహుదశ అనేది జరుగుతుందండి. 19 సంవత్సరాల తర్వాత రెస్పాన్సిబిలిటీస్ అనేవి ఎక్కువగా పెరుగుతాయి. వయస్సుకు మించిన రెస్పాన్సిబిలిటీస్ అని చెప్పవచ్చు. 19 నుండి వీరికి 35 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా సమస్యలు తగ్గుతాయి, సుఖం పెరుగుతుంది. అయినా బాగా సంపాదించగలుగుతారు, అభివృద్ధిని సాధించగలుగుతారు. నిమిషం ఖాళీ లేకుండా కష్టపడతారండి. ఈ 4వ పాదంలో జన్మించిన వారు సంపాదించాలన్నా, సంపాదించింది కూడబెట్టుకోవాలన్నా, ఇన్వెస్ట్మెంట్లు చేయాలన్నా సరే 35 సంవత్సరాల లోపే. ఎందుకంటే 35 సంవత్సరాల నుండి 54 సంవత్సరాలు వచ్చేంతవరకు ఈ మధ్యలో ఉన్న 19 సంవత్సరాల్లో శని దశ జరుగుతుందండి. కాబట్టి సంపాదిస్తారు కానీ ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఒక 10 రూపాయలు సంపాదిస్తే 11 రూపాయలు ఖర్చులు ఉంటాయి. కాబట్టి ఈ సమయంలో ఖర్చుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. 54 సంవత్సరాల నుండి 71 సంవత్సరం వచ్చేంత వరకు కూడా వీరికి బుధదశ అనేది జరుగుతుందండి. కాబట్టి ఈ సమయంలో కాస్త ప్రశాంతంగా ఉండగలుగుతారు, ఉపశమనాన్ని పొందగలుగుతారు. జీవితం అనేది ఇంతకుముందు కంటే కాస్త సాఫీగా ఉంటుంది. ఇవి ధనిష్ఠా నక్షత్రంలో జన్మించిన వారి గుణగణాలు, వారి జాతక వివరాలండి. అలాగే మన గురుబ్రహ్మ ఛానల్లో ఈ సంవత్సరంలో ధనిష్ఠా నక్షత్ర జాతకులకు ఎలా ఉంటుంది, వారి వైవాహిక జీవితం ఎలా ఉంటుంది, వృత్తిపరంగా ఎలా ఉంటుంది, ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది, ధనిష్ఠా నక్షత్రంలో జన్మించిన వారు ఏ నక్షత్ర జాతకులను వివాహం చేసుకోవాలి, అలాగే కుంభ మకర రాశుల్లో జన్మించిన వారి వైవాహిక జీవితం అనేది ఎలా ఉంటుంది, వీరు వారి జీవిత భాగస్వామితో ఎలా ప్రవర్తిస్తారో చాలా క్లియర్గా వివరిస్తూ ఒక స్పెషల్ వీడియో చేయడం జరిగిందండి. కాబట్టి దయచేసి ఆ వీడియోని కూడా వీక్షించండి.